ఇప్పటిదాకా మేము 123 అన్‌నోన్ డెడ్ బాడీస్‌కి ఫినరల్ చేసాము. మా దగ్గరకొచ్చే బాడీస్ అన్నీ కూడా డీకంపోజ్డ్ అయిపోయి ఉంటాయి బాడీస్ అన్నీ కూడా. మోస్ట్‌లీ ఇంకా. పురుగులు పట్టిపోయి నుకునుకులాడుతా ఉంటాయి. బాడీని టచ్ చేస్తే లిక్విడ్ కారిపోతా ఉంటుంది బాడీ. సో, అట్లాంటి బాడీ. అంటే వాళ్ళకి సంబంధించి ఆ అనాథ శవాలకి ఎవ్వరు కూడా సంబంధికులు రాని టైంలో హ్మ్. పోలీస్ వాళ్ళు మనల్ని కన్సల్ట్ అవుతారు. ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ మనకి లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఆధారంగా మనం అంత్యక్రియలనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ హ్యాండిల్ చేసినప్పుడు మీరు లీగల్లీ ఎలా ప్రొసీడ్ అవుతారు? అంటే లీగల్లీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? నాకు వేరే ఒక పర్సన్ కాల్ చేశారు. అన్న హ్మ్. ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మ మిస్ అయిపోయింది. సో, హ్మ్. మీ దగ్గరికేమన్నా వచ్చిందా? మీరేమన్నా చూసారా ఆమెని? సో, నాకు ఆ ఫోటో చూడంగానే ఆమెకి ఇక్కడ ఒక పెద్ద పులిపిరి ఉంది అన్నమాట. సో, ఓకే. ఆమె చనిపోయిన ఆమె కూడా సేమ్ అలానే మేము చూసాం ఫినరల్ చేసే టైంలో. సో, అది చూసిన తర్వాత ఆల్రెడీ ఈమె చనిపోయింది కదా! అని చెప్పంగానే, అయ్యో! అవునా అన్న ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మ తను. సో, నేను వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాను మరి వాళ్ళు ఎమ్మటే నాకు కాల్ చేసి, "మీరు ఎవరసలు ఫినరల్ చేయడానికి? హ్మ్. ఆమె మా నాయనమ్మ, మా మా బలగం ఇంత ఉంది, అంత ఉంది" అనేసి నా మీద ఫైట్ చేయడానికి వచ్చిర్రు ఆఫీస్‌కి.